సో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కి చిరంజీవి హాస్పిటల్స్ లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి ముఖ్యంగా 3 రకాలుగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఫస్ట్ మెడికేషన్స్‌తో కూడా చాలా మందికి ఒక 50-60% ఆఫ్ ది పీపుల్‌కి చాలా మందికి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ట్రీట్మెంట్ అయిపోతుంది. మిగతా 30-40 మెంబర్స్‌కి కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మన దానిలో ఉన్నాయి. ముఖ్యంగా హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ టెక్నిక్స్ అనేది ప్రప్రదంగా మన లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. దీనిలో ఏంటంటే స్టంటింగ్, మామూలుగా మన హార్ట్కి ఎలాగైతే స్టంట్ వేస్తామో అలా స్టంటింగ్ ద్వారా, మరియు బైపాస్ సర్జరీ అంటే హార్ట్కి ఎలాగైతే బైపాస్ చేస్తామో అలాగా, ఇవి రెండు కూడా కలిపి కూడా చేసే టెక్నాలజీ కూడా మనకుంది. చాలా మందిలో మనకు ఓన్లీ యాంజియోప్లాస్టీ స్టంటింగ్ అంటే చిన్న సూదితో మనము ఒక యాంజియోగ్రామ్ తీస్తాం. మన దగ్గర హైబ్రిడ్ క్యాథ్లాబ్ అనే ఫెసిలిటీ ఉంది. దానిలో యాంజియోగ్రామ్ చేసి చూసుకొని ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ ను ఒక బెలూన్ ద్వారా పంపించుకొని దాన్ని ఓపెన్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో ఇది ఒక్కొక్కసారి క్యాల్సిఫైడ్ డిసీజెస్ కూడా ఉంటాయి. అంటే రక్తనాళమే ఒక రాయి లెక్క తయారైపోయిన వాళ్ళలో కూడా మనకు ఒక అడ్వాన్స్డ్ ప్రక్రియ ఐవిఎల్ అని, ఎథరెక్టమీ అని ఒక కొత్త ప్రక్రియలు మనం వాడి మళ్ళీ ఆ లోపల ఉన్న కాల్షియం అంతటిని శుభ్రం చేసుకొని మళ్ళీ మంచిగా రక్త ప్రసరణ అయ్యే విధంగా మనము తీర్చిదిద్దుతాం. ఇది కూడా ఇంకా కొంతమందిలో లాంగ్ సెగ్మెంట్ డిసీజ్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో బైపాస్ సర్జరీ యొక్క ఆప్షన్ వాడుకుంటాం. సో పెరిఫెరల్ బైపాస్ అనేది కూడా మేజర్ సర్జరీ లాగా ఏమి ఉండదమ్మా. మనం వెయిన్ కానీ సింథటిక్ గ్రాఫ్ట్ కానీ తీసుకొని కాళ్ళల్లో 2 చోట్ల చిన్న ఘాట్లు పెట్టుకొని ఈ రక్తనాళాన్ని అక్కడి నుంచి అక్కడికి జాయిన్ చేస్తాం. అంటే దేవుడిచ్చిన రక్తనాళాన్ని నుంచి మనం ఒక కృత్రిమ రక్తనాళాన్ని జాయినింగ్ చేసుకుంటాం. దాని ద్వారా సప్లై అందచేసుకుంటాం. అలా కూడా మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అది కూడా మేజర్ సర్జరీ లాగా ఏమి ఉండదు. బైపాస్ సర్జరీ అనగానే చాలా మంది భయపడిపోయాము, చాలా కష్టమైన సర్జరీ అనుకుంటారు. కానీ అది కూడా మనం సింపుల్ టెక్నిక్స్ తో, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తో సింపుల్ గా చేస్తాం. సో మన చిరంజీవి హాస్పిటల్స్ లో వన్ స్టాప్ సొల్యూషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఆర్టీరియల్ డిసీజ్ అన్నిటికి కూడా A to Z, మనం ఎంత కాంప్లెక్స్ డిసీజ్, అయోటిక్ డిసీజ్ కానీ, కాళ్ళల్లో ప్రాబ్లం ఉన్నా, చేతుల్లో ప్రాబ్లం ఉన్నా, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం కెరోటిడ్ ఆర్టరీ అంటాం, దానిలో కూడా బ్లాక్ ఉన్న వాళ్ళలో కూడా మనం బాడీలో ఉన్న ఏ రక్తనాళం సమస్యకు కూడా మనము ఈ చిన్న కొత్త కుట్టు లేకుండా మనం ఒక చిన్న సూదితోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.